అనగనగా ఒక మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి అంటే చాలా మధ్యతరగతి. ఒక చిన్న బండి పైన ఇడ్లీలు, దోసెలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో ఆణిముత్యం లాంటి ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి సంగీతం అంటే ఎంతో పిచ్చి అనమాట. కొండలలో, కోనలలో అసలుకి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి చాలా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రి అది చూసి ఇంకా మనం ఈ బాబుకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఇంకా మంచిగా పాడతాడు కదా వీడు, లైఫ్‌లో గొప్పవాడవుతాడు. మనం పడ్డట్టు మన బాబు కష్టపడకూడదు అని ఆ భార్యాభర్తలు ఒక నిర్ణయం తీసుకుంటారు. తీసుకొని ఒక గురువుగారి దగ్గరికి ఆ అబ్బాయినైతే పంపిస్తారనమాట. ఆ గురువుగారికి పిల్లలు లేకపోవడం వలన గురువుగారి భార్య బాబుని తన సొంత బిడ్డగా చూసుకుంటుంది. కానీ గురువుగారికి మాత్రము లోపల ఎక్కడో కొంచెం ఈగో అనమాట. ఆ బాబు స్వరము కానీ, వాడు పాడే విధానం కానీ చూస్తుంటే ఎక్కడ తనను మించిన పండితుడు అవుతాడో అని చాలా లోపల లోపల మదన పడుతూ ఎంతో ఈగో ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా బాబు ఎంత మంచిగా పాడినా కానీ అసలు పేర్లు పెట్టడము, నువ్వు చాలా బాగా పాడలేవని ప్రతిసారి ఆ బాబుని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉండేవాడనమాట. లాస్ట్కు ఆ బాబు అసలు ఏంటి, నేను ఇంత మంచిగా పాడినా మా గురువుగారికి అస్సలు నచ్చట్లేదు, ఇంకా నేను నా జీవితమే ముగించుకుంటే బాగుంటుంది, నాకు ఈ సంగీతం అంటే ఎంతో ప్రాణం, సో నేను ఎవరిని మెప్పించలేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని ఆ చిన్న పసి హృదయము తలంచుకొని ఒక లెటర్ ముక్క రాసి చనిపోతాడనమాట. ఆ లెటర్ చూశాక తన తల్లిదండ్రి అయితే శోకసంద్రంలో మునిగిపోతారు. అసలు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధపడతారు. వాళ్ళు పడ్డ కష్టం బాబు పడద్దని ఎంతో ప్రేమగా బాబుని పెంచుకొని ఒక గురువుగారి దగ్గర పెడితే బాబు ఇలా అయిపోవడం వలన వాళ్ళు ఎంతో బాధకు గురవుతారనమాట. అయితే చూడండి, నేను ఈరోజైతే మసాలా వడలు చేసేసానమాట. అది కూడా పిల్లలు అంటున్నారు, ఎప్పుడు పచ్చిమిర్చి వేసి చేస్తావా మమ్మీ, అవి తీసుకొని తీసుకొని తినే వరకు అయితే తెల్లారుతుంది అని అన్నారు. సో నేనైతే ఎందుకు నాన్న, అలా డ్రై కారం వేసి కూడా మనం చేసేసుకోవచ్చు ఈజీగా అని ఇలా మసాలా వడలు అయితే చేశాను. అందులో మనకి వెదర్ మళ్ళీ చల్లబడింది. సో ఇట్లా వేడి వేడిగా మసాలా వడలు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో అంతా చూసాక ఒక్కసారి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే నేను చెప్పిన కథ ఏ మూవీయో, మూవీ పేరు అయితే కామెంట్ చేయండి.